ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీరు ఆశపడే వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి, మీ చుట్టూ బొంగరంలా తిరుగుతాడు. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే, మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి. వాళ్ళంతట వారే వెంటనే మీ దగ్గరకు వచ్చి బొంగరంలాగా గిరగిరా తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు. లైఫ్ లాంగ్ వద్దన్నా కూడా వదలరండి. అంతటి అద్భుతమైన పరిహారం అయితే ఇది. మరి నిమ్మకాయతో ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ అది వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి. మీరు చేయవలసింది నమ్మకంతోనే చేయాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఒక నిమ్మకాయతో సింపుల్గా మీరు రహస్యంగా పరిహారాన్ని కనుక చేసినట్లయితే, మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇసికిస్తున్నా, ఎంత మొండిగా ఉన్నా, మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా, మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ అన్నది వాళ్ళకు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారండి. ఈ ఒక్క చిన్న పరిహారంతో మీరు చెప్పినట్టు వింటారు కూడా. కాకపోతే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఈ పరిహారం అనేది ముఖ్యంగా నమ్మకంతోనే, ఎవరితో కూడా చెప్పకుండా రహస్యంగా చేయవలసి ఉంటుంది. మీకు దీనికి కావాల్సినది చాలా సింపుల్గా దొరికే వస్తువులేనండి. అది ఏమిటి అంటే, ఒక నిమ్మకాయ ఉంటే చాలు. అది కూడా నిగనిగలాడే నిమ్మకాయ, పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోవాలి. అటువంటి నిమ్మకాయను మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకోవచ్చు. వారు మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు. వాళ్ళని మళ్ళీ మీ దారిలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఈ పరిహారానికి ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ అయితే పనికిరాదు. పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి. అది కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నదే తీసుకోవాలి. దాని మీద మచ్చలు కానీ మరకలు కూడా ఉన్నట్టు ఏమీ లేకుండా ఉండేలాగా చాలా తాజాగా ఉన్న నిమ్మకాయని వేరి కోరి తీసుకోండి. ఇలాంటి నిమ్మకాయ మార్కెట్లో కేవలం 11 రూపాయలకి ఈజీగా మనకి దొరుకుతుంది. నిమ్మకాయకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్తున్నాను అంటే, దాని గురించి తర్వాత వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. మీరు నిమ్మకాయే కదా అని తక్కువగా చూడకండి. చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతోనే చేయాలి ముఖ్యంగా. అలాగే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయాలి. నమ్మకం లేకపోతే అసలు చేయకండి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. ఎందుకంటే పరిహారాలు అనేవి నమ్మకంతోనే చేసినప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఈ పరిహారం మనం చేసిన ఒక్క రోజులోనే, లేదా ఒక గంటలోనే, లేదా ఒక నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ అనేది వాళ్ళకి వచ్చింది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి కాలు రావడం అనేది, మెసేజ్ రావడం అనేది, లేకపోతే మనిషి రావడం కానీ జరుగుతుంది. ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కరగాలి అంటే కొద్దిగా టైం అదే పడుతుందండి. మన చేతికి ఉన్న ఈ ఏళ్ళు సమానంగా ఉండవు కదా. మన చేతి వేళ్ళు సమానంగా లేనప్పుడు మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ మెంటాలిటీ కూడా అందరిది ఒకేలాగా ఉండదు కదా. కాబట్టి మనుషుల్లో వారి వ్యక్తిగతాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ అనేది కూడా వస్తుందండి. కాకపోతే కొంతమందికి చేసిన ఒక గంటలోనే, ఒక రోజులోనే రావచ్చు. ఇంకొంతమందికి కొద్దిగా సమయం అనేది వస్తుంది. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా పక్కాగా వస్తుందండి. ఎందుకంటే ఎదుటివైపు వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు. మాట వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు. ఇవాళ గ్రహస్థితులు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు గ్రహస్థితులు బాగా లేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటారు. మనుషులకి అనుకూలంగా గ్రహస్థితులను కూడా ఉండవు. కాబట్టి ఆ గ్రహస్థితులు వాటికి ఎలా కావాలో అలా మనుషుల్ని ఆడిస్తాయి. కాబట్టి మనుషులు అలా ప్రవర్తిస్తుంటారండి. అలాగే మనుషులు మాట వినే స్టేజ్లో ఉండరు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఏం చేస్తారు అంటే, 1కి 2 సార్లు ప్రయత్నించండి. ముఖ్యంగా ఒకసారి చేసినా మాకు రిజల్ట్ రాలేదు అని తీసి పడవేయదు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించండి. మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉండండి.
పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు కదా, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీ రిలేషన్, మీ బంధం మీకు తిరిగి రావడం కంటే ఇది పెద్ద పనేం కాదు కదా. మీ రిలేషన్ మీకు కావాలి అన్నప్పుడు 1కి 4, 5 సార్లు కూడా ట్రై చేస్తే తప్పేమీ లేదండి. అలాగే మీకు నమ్మకం లేకపోతే అస్సలు ఇలాంటివి ట్రై చేయాలని కూడా ఆలోచన అనేది మీరు వేస్ట్ అండి. ప్రయత్నించడం కూడా వేస్టే. నమ్మకం ఉంటేనే ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇక ఈ నిమ్మకాయ గురించి చెప్పాలి అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. నిమ్మకాయ అన్నా అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అన్నా కూడా చాలా ఇష్టం. దుర్గామాత, ఆదిశక్తి అమ్మవారు లేదా గంగమ్మ ఇలాంటి దేవతలకు కూడా నిమ్మకాయల హారాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. దేవాలయాల్లో నిమ్మకాయలు దీపాలు కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటిది ఈ నిమ్మకాయ. చాలా శక్తివంతమైనది కూడా. ఈ నిమ్మకాయతో చేసేటువంటి పరిహారాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తాయండి. అంతేకాకుండా మనకు వెహికల్ అంటే వాహనాలకి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని నిమ్మకాయ కూడా కడతారు. అలాగే ఎటువంటి నరదిష్టి, చెడు దిష్టి తగలకూడదు అని కూడా ఇంటికి నిమ్మకాయని కడుతూ ఉంటారు. కాబట్టి నిమ్మకాయ అన్నది ఎటు చూసినా కూడా చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి. అయితే నెగటివ్ని కూడా తీసేస్తుంది, పాజిటివ్ని కూడా ఇస్తుంది. అంత పవిత్రమైనది, శ్రేష్టమైనది నిమ్మకాయ. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పరిహారం నిమ్మకాయతో గనక మనం చేశాం అంటే నిమిషాల మీద మనలో ఉన్న చెడును, నెగిటివ్ను, మనసులో ఉన్న సమస్యలను లాగి బయటికి పడవేస్తుందండి. మనలో ఏది చెడు ఉంటుందో దాన్ని బయటికి తిప్పి పడేస్తుంది. మనం సమస్యను తీర్చేస్తుంది. అంతటి అద్భుత శక్తి ఈ నిమ్మకాయకి ఉంటుంది. ఇక ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు. అంటే ఇష్టపడ్డ వాళ్ళు చేసుకోవచ్చు, ప్రేమికులు చేసుకోవచ్చు, భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. అంటే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచుగా గొడవలు పడడం, విడిపోవడం, వీళ్ళ మధ్య కొన్ని పర్సనల్ వల్ల వీళ్ళ మధ్య కొన్ని అపోహాలు, మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు దూరం అవ్వడం, మాట పెరగడం, మాట పంపులు రావడం వల్ల దూరంగా ఉంటారు. నిజంగా ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ, ప్రేమించుకున్న వాళ్ళు కానీ సంతోషంగా ఉండవలసిన సమయంలో అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో, అంటే చాలా నరకంగా అయితే ఉంటుందండి. నరకం అనుభవించి వస్తుంది ఆ పరిస్థితి అనేది. ఇలాంటి వాళ్ళు మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలి అంటే మీ మీద మళ్ళీ వాళ్ళ ప్రేమ అనేది కరగాలి. ప్రేమతో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. అలానే మీ మధ్య ఒక పర్సన్ ఉన్నా కూడా ఆ పర్సన్ వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తారు. శాశ్వతంగా మీతోనే ఉండిపోతారండి. మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్టు వింటారు కూడా. దానికోసం మీరు చేస్తారు అంటే పసుపు రంగులో ఉన్న పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయనైతే తీసుకోండి. ఆ నిమ్మకాయ మీద మీ సమస్యను రాయాలి. అంటే మీరు అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఎందుకు విడిపోయారు, దేనివల్ల విడిపోయారు, అనుమానంతో విడిపోయారా, లేదా అపార్థాల వల్ల విడిపోయారా, మాట పెరగడం వలన, కోపంతో విడిపోయారా, ఇలా మీకు ఏ సమస్యతో విడిపోయారో, దేనివల్ల మీరు దూరంగా ఉన్నారో దాని గురించి మీరు ఒక ముక్కలో రాయండి. మీరు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి ఆశిస్తున్నది కూడా ఒక్క నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలి. అది పెద్ద ఓట్స్ అవసరం లేదు, ఒక్క ముక్కలో రాయండి చాలు. ఆ నిమ్మకాయ మీద ఆ పర్సన్ పేరు రాసి, మీకు భర్త అయితే భర్త, లవర్ అయితే లవర్ రాసి, భార్య అయితే భార్య, మీకు ఎవరైతే వాళ్ళ పర్సన్ పేరు రాసి కింద మీ సమస్య రాసుకోండి. తన నుంచి మీకు ఏం ఆశిస్తున్నారో అది కూడా మనసులో అనుకొని రాసుకోండి. తన నుంచి కాల్ రావాలి, ఆ మనిషి రావాలి, అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి, మాకు అక్కడి నుంచి కాల్ రావాలి, ఆ మనిషి మా దగ్గరికి రావాలి. ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణం, ఆ సమస్య నిమ్మకాయ మీద రాయాలి. ఇక దేంతో రాయాలి అంటే పెన్నుతో రాసుకోవచ్చు, లేదా కాటుకతో రాస్తే చాలా మంచిదండి. అలాగే ఆడవారు అందం కోసం కాటుక వాడే కాజల్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే రాసుకోవచ్చు. నార్మల్గా అన్ని పరిహారానికి ఒక బ్లాక్ కలర్ని పెన్ను తప్పించి ఏ కలర్ అయినా వాడమని చెప్తూ ఉంటారు. గ్రీన్, ఎల్లో, బ్లూ ఇలా వాడమని చెప్తూ ఉంటారు. నిమ్మకాయ పరిహారానికి మాత్రం బ్లాక్ కలర్ మాత్రమే వాడాలండి.
మీరు కాటుకతో రాసుకోండి. నిమ్మకాయ మేర మొదటిగా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసం అయితే విడిపోయారో ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి, కోపం తగ్గాలి, మా గొడవలకు కారణమైన సమస్యలు తగ్గాలి అని నిమ్మకాయ మీద రాసి మీరు మనసులో మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోవాలి, మేమిద్దరం కూడా చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలి, జీవితాంతం ఎప్పుడు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు, కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మీరు మనసులో మనస్ఫూర్తిగా ఫస్ట్ కోరుకోండి. ఇక ఎప్పుడు రాయాలి అంటే ఏ రోజైనా పర్వాలేదండి, కాకపోతే సాయం సంధ్యావేళ రాస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. సంధ్యావేళ అంటే సాయంత్రం 6 తర్వాత అండి. అయితే ఆ రోజు నాన్ వెజ్ తిన్న రోజు కానీ చేయకండి. నాన్ వెజ్ తినకుండా ఉండే రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చూచిగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అలాగే మీరు పూజ చేసుకుని ఈ పరిహారం చేసుకుంటాం అంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. చక్కగా ఆ రోజు పూజ గదిలో కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 పక్షాలుగా కట్ చేయాలి. గుత్తు వంకాయను కర్రీ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి ఆ నిమ్మకాయను మీ గుండె దగ్గర పెట్టుకొని మీ సమస్యను బాధను చెప్పుకొని సంతోషంగా ఉండాలి అని మళ్ళీ ఇంకొకసారి మీ మనసులో ఉన్న సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఇంటి బయటికి వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో దాన్ని దూరంగా విసిరి పడేయండి. అది ఎక్కడ పడేసినా మీకు సంబంధం అయితే లేదండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇక మీకు వీలుంటే 4 రోడ్లు కలిసే చోట ఈ నిమ్మకాయను విసిరేస్తే ఇంకా మంచిది కూడా, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఎవరు తొక్కకుండా ఉండేలాగా దూరంగా విసిరి పడేస్తే చాలా మంచిది. మీరు నిమ్మకాయను అలా విసిరి పడేయడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని సమస్యలు కూడా మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరేసి పడేసిన వాళ్ళే అవుతారు. ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీరు సీరియస్గా ప్రేమిస్తున్నారో, వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని ఇష్టపడుతున్నారో, అప్పుడు ప్రకృతి యూనివర్సల్ కూడా మీకు హెల్ప్ అనేది చేస్తుంది. ఆ తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది. ఇక మీరిద్దరు హ్యాపీగా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు దృష్టి పడినా లేదా వేరే వాళ్ళ దుష్ట శక్తులు లాంటివి మీరు విడిపోయినట్టు చేసినా, మీరు కలవకుండా ప్రయత్నిస్తున్నా కూడా అటువంటి ఏమీ కూడా మిమ్మల్ని ఆ నిమ్మకాయ రూపంలో మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది. మీరు దూరంగా విసిరిసిన పడేస్తారు కదా, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఒకసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు మన రిలేషన్లో గొడవలు స్టార్ట్ అవుతాయండి. అది విడిపోయే దాకా వెళుతుంది కూడా. నరదిష్టికి అంతటి ఘోరమైనది కనుక ఇలా చేశారంటే మాత్రం కొంతసేపట్లోనే మీకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అంటే కాల్ రావడం లేదా మెసేజ్ రావడం మీకు అనుకూలంగా మారినట్టు ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తారండి. లేదా ఒక మంచి శుభవార్త చెప్పడం, పలకరించడం, ఇది వరకు మీకు ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడినా మీకు వాళ్ళ మంచి రిప్లై ఇవ్వడం, రెస్పాండ్ ఇవ్వడం, మాట్లాడడం అనేది మీకు చూస్తారండి, జరిగి తీరుతుంది. నిజంగా ఆ రెస్పాన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి. ఇవి నిజమేనా అనుకుంటారు. నిజమండి, నిమ్మకాయ పరిహారానికి అనేది అంత శక్తి ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం ఇవి నిజం కాదులే, ఏయో చెప్తున్నారులే వీళ్ళు అని అనుకోకండి. ఎప్పుడు కూడా కొన్ని శాస్త్రాలు చెప్పారండి, కొన్ని పరిహారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. కొన్ని శక్తులు అనేవి ప్రకృతి పరంగా మనం మంచిగా న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుందండి. అలాగే మేము విడిపోయాం, ఇక కలవము అనుకునే వాళ్ళు కూడా కలిసే ప్రసక్తి అనేది కూడా కలుస్తుందండి. ఈ ఒక్క పరిహారంతో తప్పకుండా కలుస్తారండి. కాబట్టి నమ్మకంతోనే ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి. ఒక్కసారి రిజల్ట్ రాలేదు కదా అని మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ప్రయత్నించండి, అంతేకాని తీసివేయద్దండి. కొంతమందికి ఒకరోజు రావచ్చు, ఒక గంటలో కూడా రావచ్చు, లేదా 11 రోజులు రావచ్చు, 21 రోజులు రావచ్చు. మీకు రిజల్ట్ వచ్చేదాకా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీ సమస్య అనేది మీకు తీరుతుందండి. మీరే నాకు మెసేజ్ చేస్తారు నిజమక్క అని. కాబట్టి మీ రిలేషన్ మీకు ముఖ్యం కాబట్టి తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ట్రై చేసి మీరు ఆశపడిన వ్యక్తితో ఆనందంగా హాయిగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.